వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, స్టడీస్ ఇష్యూస్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా నేను క్లారిఫికేషన్ ఇస్తానండి. మీరు ఏదైనా సాధించాలి, మీరు అనుకున్నది సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారు యూనివర్స్ ద్వారా ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది రెమెడీ చెప్పండి. ఏంజల్స్ గ్రాటిట్యూడ్. ఆంజనేయ స్వామి వారు మేషరాశి వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకు అనుకూలంగా మారుతుంది, వాళ్ళు అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఏదైతే బాగుంటుంది, వాళ్ళు అనుకునే కోరిక నెరవాలి అంటే మేషరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఆంజనేయ స్వామి వారు మీరు చెప్పండి. మేషరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? మేషరాశి వాళ్ళు కమిట్మెంట్గా ఉండాలండి. మీరు దేన్నైతే కావాలి అనుకుంటున్నారో దాని మీద దృఢ సంకల్పంతో ఉండాలి. ఉన్నట్లుగా అయితేనే మీకు జరుగుతుంది. ఏంటంటే తులసి మొక్కలోని చూడండి, తులసి మొక్కలోనేటంటే నీరు వేయాలి. నీరు వేసి హనుమాన్ నేము తులసి మొక్క ముందు కన్సిడర్ చేసి విష్ణువు అండ్ ఆఫరింగ్ వాటర్ స్లోస్ రెస్పెక్ట్ అండ్ డివోషన్. మీరు ఎంత నమ్మకంతో ఈ సంకల్పం చేస్తారో వాళ్ళకి దక్కుతుంది. నమ్మకంతో, కమిట్మెంట్తో, దేవుడి మీద నమ్మకంతోనే చెయ్యాలి. అంటే తులసి మొక్క అనేది విష్ణుమూర్తికి చెందింది. అంటే ఎవరు? మన రాముడి అవతారమే విష్ణుమూర్తి అవతారం. కాబట్టి తులసి మొక్క ముందు మీరు నీరు వేసి హనుమంతుడు పేరును తలంచుకొని 21 సార్లు మీరు అనుకున్నది నమ్మకంతో చేస్తే మీకు దక్కుతుంది అని ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు సాధించగలరు చెప్పండి యూనివర్స్. వృషభ రాశి వాళ్ళు స్ట్రెంగ్త్, మీరు బలంగా ఉండాలి. దేన్ని కూడా బలహీనతగా ఉండకూడదు. మీరు సాధించాలి అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారు. ఏంటంటే రామాయణము, హనుమాన్ చాలీసా మీరు చదవాలి. ఈ నెలలో మాత్రం రామాయణము, హనుమాన్ చాలీసా చదవాలి అని అయితే వృషభ రాశి వాళ్ళకి చెప్తున్నారు. ఆశ్వీజ మాసంలో వృషభ రాశి వాళ్ళది అయిపోయింది. మిథున రాశి వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు, ఏం చేస్తే కోరిక సాధిస్తారు. ఆశ్వీజ మాసంలో మిథున రాశి వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళు అనుకున్న కోరికను సాధిస్తారు చెప్పండి యూనివర్స్. మిథున రాశి వారు మీరు టేక్ యాక్షన్ తీసుకోవాలండి. హనుమంతుడి తాలూకా పాదాల దగ్గర ఉండే సింధూరం అనేది మీ నుదిటి మీద పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మీకు ఏదైనా సాధిస్తారు మిథున రాశి వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు ఆశ్వీజ మాసంలో ఏమి చేస్తే సాధిస్తారు చెప్పండి యూనివర్స్. కర్కాటక రాశి వాళ్ళు ఆశ్వీజ మాసంలో ఏం చేస్తే సాధిస్తారు చెప్పండి యూనివర్స్. ఎంబ్రేస్ చేంజెస్, మీకు అన్నీ కూడా చేంజెస్ అవుతాయండి. మీరు వెళ్ళే నడక దారి సరిగ్గా ఉండాలే కానీ మీరు అన్నిట్లో కూడా గ్రోత్ అనేది ఉంటుంది. మీరు గతాన్ని విడిచిపెట్టేయండి. విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్, అలౌ స్పేస్ ఫర్ న్యూ బిగినింగ్స్.
గతాన్ని విడిచిపెట్టండి, దేవుళ్ళని నమ్ముకొని గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, బాధలన్నింటినీ విడిచిపెట్టండి, పాజిటివ్ని ఆలోచించండి. మీ లైఫ్లోనికి అన్నీ కూడా చేంజెస్ వస్తాయి, కొత్తగా విధానాలు మార్పులు వస్తాయి అని అంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళది అయ్యింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎవరిది, యూనివర్స్ గ్రాటిట్యూడ్. సింహరాశి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న అవన్నీ సాధిస్తారు, వాళ్ళు అనుకున్నది ఆశ్వీజ మాసంలో ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు అనుకున్న కోరిక ఏం చేస్తే బాగుంటుంది, సింహరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి యూనివర్స్. ఎలైన్ విత్ యువర్ వాల్యూస్. మీ యొక్క గౌరవాన్ని మీరే కాపాడుకోవాలి. టేక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఎల్డర్స్. మీ యొక్క పెద్దవాళ్ళని మీరు గౌరవించాలి, మీ యొక్క రిలేషన్స్ని మీరు గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సినవన్నీ మీకు విలువలు అనేవి దొరుకుతాయి, మీరు కావాల్సిన విలువలు మీకు దొరుకుతాయి అని అయితే చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు సింహరాశి వాళ్ళది అయ్యింది. కన్యా రాశి వాళ్ళది ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. కన్యా రాశి వాళ్ళది ఎలా ఉంటుంది, కన్యా రాశి వాళ్ళది ఎలా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గైడెన్స్. మీరు అనుకోకుండా ఎవరిదైనా గైడెన్స్ మీకు దొరుకుతుంది, మీకు తెలీదు, మీరు ఎవ్వరేమో ఎవరు మీకు ఎవ్వరేమో అని మీరు అనుకుంటారు కన్యారాశి వాళ్ళు. అప్పుడు మీకేంటంటే ఎవరి నుంచి అయినా సరే దేవుడు మీ దగ్గరికి పంపించేటంటే మీకు గైడెన్స్ ఇచ్చినట్లుగా చేస్తారు. లిజన్ యాక్టివ్లీ వాట్ అదర్ సేస్ అండ్ సీ ఇఫ్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ. అంటే దేవుడిని మీరు నమ్ముకోండి, నిజాన్ని నిజంలో ఉంచండి, మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి విన్నట్లుగా అయితే మీకు ఎవరైనా సరైన గైడెన్స్ ఇస్తారు, మీరు యాక్టివ్గా ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళది అయ్యింది. తులారాశి వాళ్ళకి ఏంటి ఇస్తారు, వాళ్ళు అనుకునే కోరిక నెరవేరాలి అంటే ఆశ్వీజ మాసంలో తులారాశి వాళ్ళకి ఏమి ఇస్తారు. ఫెయిత్, మీరు నమ్మకంగా ఉండాలి. ఆఫర్ సమ్ సీడ్స్ టు లార్డ్ హనుమాన్ ఆన్ ట్యూస్డేస్. మీరు మంగళవారాలు నల్ల నువ్వులను తీసుకొని వెళ్ళి హనుమంతుడి దగ్గర పూజ చేయండి. పూజ చేసినట్లుగా అయితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అయితే చెప్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఏం చేయాలి చెప్పండి యూనివర్స్. ఆశ్వీజ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఏం చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళు గ్రోత్ ద మైండ్ సెట్. మీ యొక్క ఆలోచన తీరుని మీరు మార్చండి, మీరు పాజిటివ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండి మీరు హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వాళ్ళు చదివినట్లుగా అయితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆశ్వీజ మాసంలో. ధనస్సు రాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆశ్వీజ మాసంలో చెప్పండి యూనివర్స్. ధనస్సు రాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది చెప్పండి యూనివర్స్. ధనస్సు రాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక ఆశ్వీజ మాసంలో నెరవేరుతుంది చెప్పండి యూనివర్స్. ఎంబ్రాస్ చేంజెస్. మీ యొక్క ఆలోచన తీరుని మీరు మార్చి పాజిటివ్గా ఉన్నట్లుగా అయితే మీకంటూ డిస్పోజ్ ఓల్డ్ స్టఫ్. గతాన్ని విడిచిపెట్టండి, గతంలో పడిన ప్రతి బాధను కూడా విడిచిపెట్టేయాలి. విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఎనీమోర్. ఏదైతే మీకు ఉపయోగం లేనిదో దానిది విడిచిపెట్టిన తర్వాత అలౌ స్పేస్ ఫర్ న్యూ బ్లెస్సింగ్స్. మీకు కొంతకాలం టైం పడుతుంది, న్యూ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి. గతాన్ని మీరు విడిచిపెడితే సమయం అనేది వచ్చినప్పుడు మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా దొరుకుతుంది. నెగిటివ్ థాట్స్లో ఉండొద్దు అని అయితే చెప్తున్నారు.
ధనుస్సు రాశి వాళ్ళు అయ్యారు. మకర రాశి వాళ్ళకి ఆశ్వీజ మాసంలో మకర రాశి వాళ్ళకి ఆశ్వీజ మాసంలో అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి చెప్పండి యూనివర్స్. మకర రాశి వాళ్ళు కాంక్వేర్ ఎన్నర్ డిమాన్స్ అంటున్నారు. డూ మెడిటేషన్ రెగ్యులర్లీ అండ్ రిలీజ్ యువర్ ఫియర్స్. మీ భయాలన్నీ బయటికి విడిచిపెట్టి మీరు డైలీ కూడా మెడిటేషన్ చేయండి, మీకు సరైన సమాధానం అనేది దొరుకుతుంది అని అయితే ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక ఆశ్వీజ మాసంలో నెరవేరుతుంది చెప్పండి యూనివర్స్. కుంభరాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక ఆశ్వీజ మాసంలో నెరవేరుతుంది. ఫైండ్ సొల్యూషన్స్. మీరు చాలా ఇంటెలిజెన్స్గా ఇది చేసి తెలివితేటలను ఉపయోగించి సొల్యూషన్స్కి సమస్యలకు పరిష్కారాన్ని తెలివిగా మీరు ముందుకు వెళ్ళాలి అని అయితే చెప్తున్నారు. మీరు ఏం చెయ్యాలంటే హనుమాన్ యంత్రాన్ని మీ ఇంటి దగ్గర కట్టాలి, వర్క్ ప్లేస్లో కూడా మీరు ఉంచుకోవాలి, మీ బ్యాగ్లో పెట్టుకోండి, బ్యాగ్లో కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రొటెక్షన్ అనేది మీకు జరుగుతుంది. హనుమాన్ యంత్రాన్ని. ఓకే, మీనరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి యూనివర్స్. మీనరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఆశ్వీజ మాసంలో వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేర్చాలి అంటే మీనరాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. మీనరాశి వాళ్ళు కూడా మీ యొక్క ఆలోచన తీరుని మీరు మార్చుకోవాలండి. మీ యొక్క గతాన్ని విడిచిపెట్టండి, బాధల్ని విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైతే బాధల్ని విడిచిపెడతారో మీకు అన్నీ కూడా కొన్ని రోజులు తేడా వచ్చినా సరే మీకు న్యూ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి, మీకు కావాల్సినవన్నీ మీరు దరికి చేర్చుకోగలరు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు.